ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 106వ రోజున శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజ ముని సూత మహర్షిని సహస్రానికుడు అనేటువంటి రాజు యొక్క చరిత్ర గురించి, ఆ విష్ణు భగవాను యొక్క అవతార కథల గురించి ప్రశ్నించడం. అంతటి సూత మహర్షి ఆ సహస్రానికుడు అనేటువంటి రాజు బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో ఆ రాజునకు పురాజన్మ సుకృతము చేత శ్రీహరి అవతార స్వరూపమైనటువంటి విభవావతారమూర్తి అయినటువంటి దేవతలకు ప్రభు అయినటువంటి ఆ నరసింహస్వామి వారి యందు అపారమైన భక్తి కలగడం. అంత ఆ రాజు ఒకానొక శుభదినమున పాలన చేస్తుండేటువంటి ఆ రాజ్యములకు భృగు మహర్షి విచ్చేయడం, ఆజ్ఞపాద్య ఆసనములతో యథాశక్తిగా సత్కరించి ఆ సహస్రానికుడైనటువంటి రాజు ఆ భృగు మహర్షిని శ్రీ నరసింహస్వామి వారి యొక్క పూజ విధి విధానములు, మహత్యం, పూజా ఫలితముల గురించి, విష్ణు భగవాను యొక్క విగ్రహ స్థాపన ఇత్యాది విషయముల గురించి ప్రశ్నించడం. అంతట భృగు మహర్షి మార్కండేయ మహాముని ప్రేరేపించి అరణ్యములకి తపస్సు నిమిత్తం నిష్క్రమించడం అనేటువంటి ఇత్యాది అంశములను మనము ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత నిత్యము కూడా మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున హరీతుల వారు యోగ సారము గురించి ఏ విధంగా ఈ నృసింహ పురాణంలో తెలియజేశారు అనేటువంటి అంశాలని ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. మనము ఈ రోజున ఆ స్వామి యొక్క కరుణ చేత శ్రీరామ విరచితమైనటువంటి శ్రీ నృసింహస్వామి వారి యొక్క పంచామృత స్తోత్రమును చక్కగా పారాయణ చేసుకుందాం. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అహో విలం నరసింహం గత్వా రామ ప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీ నృసింహం అస్తౌషీత్ కమలాపతిం గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వమధుసూదన విశ్వరూప శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే. దేవా సమస్తా కలియోగి ముఖ్యా గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ యత్పాదమూలం సతతం నమంతి తం నరసింహం శరణం గతోస్మి. వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భాన్ విద్యాం బలం కీర్తిమతీం చ లక్ష్మీం యజ్ఞ ప్రసాదాత్ పురుషాల వందే తం నరసింహం శరణం గతోస్మి. బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ నారాయణోऽసౌ మరుతాం పతిశ్చ చంద్రార్కవాయుయగ్నిమరుద్గణాశ్చ త్వమేవ తం త్వాం సతతం నతోస్మి. స్వప్నేవి నిత్యం జగతామశేషం స్రష్టా చ హంత విభుర ప్రమేయః త్రాతా త్వమేకః త్రివిధో విభిన్నః తం త్వాం నృసింహం సతతం నతోస్మి. ఇతి స్తుత్వా రఘుశ్రేష్ఠః పూజయామాన తం హరిం పుష్పవృష్టిః పవాదాసు తస్య దేవస్య మూర్ధని. రాఘవేణ కృతం స్తోత్రం పంచామృతమనుత్తమం పఠంతి యే ద్విజవరాః తేషాం స్వర్గస్తు శాశ్వతః. ఈ మహత్తరమైనటువంటి శ్రీ నృసింహ పంచామృత స్తోత్రముని ఎవరైతే నిత్యము కూడా
వింటారో, పారాయణ చేస్తారో, ధ్యానం చేస్తారో, మననం చేస్తారో వారికి ఇహమందు అనంతమైనటువంటి సౌఖ్యమును అనుభవిస్తారు, అంత్యమందు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని స్వర్గలోక వాసం కలుగుతుంది, స్వర్గద్వారం వారికి ఏర్పడుతుంది, తెరువబడతాయి అని ఈ స్తోత్రం ఫలిత భాగం కూడా తెలియజేయబడుతుందని తెలియజేస్తూ మనం ఈ రోజున హరితుల వారు చెప్పినటువంటి యోగసారము అనేటువంటి శ్రీ నృసింహపురాణంలో భాగాన్ని మనం తెలుసుకోబోతున్నాం. హరితుల వారు అంటున్నారు, ముండ్లారా వర్ణాశ్రమ ధర్మముల గురించి చెప్పాను, వాటిని పాటించినట్లయితే బ్రాహ్మణాది వర్ణముల వారు స్వర్గాన్ని మోక్షాన్ని కూడా పొందుతారు. అంతేకాదు ఎవరు భగవద్భక్తులవుతారో, ఎవరు విష్ణుమూర్తి భక్తులుగా ఉంటారో, ఎవరు ఆ శ్రీహరి యొక్క నామాన్ని నిరంతరము కూడా స్మరిస్తూ దేవతలకు ప్రభువైనటువంటి విభవావతారమూర్తి స్వరూపుడైనటువంటి ఆ స్తంభోద్భవుడైనటువంటి ప్రహ్లాదవరదుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యందు అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉంటారో వారందరూ కూడా అటువంటి భగవద్భక్తులు తప్పకుండా స్వర్గధామాన్ని పొందుతారు, మోక్షాన్ని కూడా పొందుతారు అని తెలియజేస్తూ మరలా అంటున్నారు, ఇప్పుడు మీకు యోగ శాస్త్రం యొక్క ఉత్తమమైనటువంటి సారాంశమును మీకు వర్ణిస్తున్నాను. మోక్షాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో, ముముక్షత్వాన్ని కోరుకుంటూ ఉంటారో దాన్ని అభ్యసిస్తే ఏ విధంగా ముక్తిని పొందుతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు హరితుల వారు. యోగాభ్యాసమనందు ఆసక్తి గల పురుషునికి, ఆ సాధకునికి, ఆ భక్తునకు సమస్త పాపములు కూడా నశిస్తాయి. ప్రతిరోజు కూడా అవకాశం కలిగినప్పుడు యోగనిష్ట గలవాడై తప్పకుండా ధ్యానాన్ని చేయాలి. మొదట ప్రాణాయామం చేత వాక్కును, ప్రత్యాహారం చేతి ఇంద్రియాలను, ధారణ ద్వారా తన యొక్క మనస్సును కూడా వశం చేసుకోవాలి. తరువాత అందరికీ కూడా ఒకే కారణమైనటువంటి జ్ఞానానంద స్వరూపమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జగత్తుకు ఆధారమైనటువంటి శ్రీహరిని ఎప్పుడు కూడా ధ్యానించాలి. ఏకాంత స్థలంలో కూర్చొని హృదయ పద్మమందు ప్రకాశించినట్టు బంగారు కాంతి కలిగినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆ విష్ణు భగవాను నారాయణుని, ఆ నరసింహస్వామి వారిని తప్పకుండా స్మరించాలి. అందరి యొక్క హృదయములలో ప్రకాశించేటువంటి పరమాత్మ స్వరూపం నేనే అని భావించాలి. ఆత్మ సాక్షాత్కారం యొక్క సుఖం ప్రాప్తించే వరకు ధ్యానం చేయడం అవసరం. అదీకాక వేదాలు, స్మృతులు చెప్పినట్లుగా కర్మలను యథావిధిగా చక్కగా ఆచరించాలి. రథము లేనటువంటి గుర్రాలు, గుర్రాలు లేనటువంటి రథం వల్ల ఉపయోగం ఏ విధంగా ఉండదో అలాగే తపస్సు, విద్య ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయ్యా. తేనెతో కలిసినటువంటి అన్నం, అన్నంతో కలిపినటువంటి తేనె ఏ విధంగా ఉంటుందో తపస్సు, విద్య అనేటువంటి రెండు కూడా కలిసి సంసార వ్యాధికి మందవుతాయ్యా. ఎప్పుడైతే తపస్సు, విద్య కూడా రెండు కలిసి ఉంటాయో అదే ఈ భవసాగరమునకు, ఈ సంసారం అనేటువంటి మనకు వ్యాధికి, ఈ సంసారం యొక్క కష్టంలో ఉండేటువంటి అనురక్తి పోవడానికి, ఈ సంసార వ్యాధికి అవే మనకు మందవుతాయి. పక్షి రెండు రెక్కలతో ఏ విధంగా ఎగరగలుగుతుందో అదే విధంగా జ్ఞానము, కర్మ అనేటువంటి ఈ రెండింటి వల్ల బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. విద్యా తపస్సులతో కూడినటువంటి వాడు ఎవరైతే విద్య చేత, తపస్సు చేత ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, అలా విద్యా తపస్సులతో కూడినటువంటి వాడు యోగతత్పరుడై ద్వంద్వములను అతిక్రమించి సంసార బంధము నుండి వెంటనే విముక్తుడవుతాడు. దేవయాన మార్గము ద్వారా పరమపదం ప్రాప్తించే వరకు కూడా ఈ లింగ శరీరం నశించదు. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలను గురించి నీకు ఇప్పుడు సంక్షిప్తంగా వివరించాను అని హరితుల వారు తెలిపారు. మరలా మార్కండేయులు అంటున్నారు, హరిత ముని ద్వారా స్వర్గాన్ని, మోక్షాన్ని ఇచ్చినటువంటిది ధర్మములను గురించి విన్నటువంటి ఆ ఋషి సమూహములు
ఆ మునీశ్వరుడికి నమస్కరించి సంతోషంగా తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. అలా హరితముని యొక్క నోటి నుండి వెలువడినటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని విని ఎవరైతే ఆచరిస్తారో ఆ ఆచరించినటువంటి వాడు ఉత్తమమైనటువంటి గతిని పొందుతాడు. 4 వర్ణముల వారు కూడా ఈ యొక్క తెలిపినటువంటి ఈ హరితముని వారు తెలిపినటువంటి ధర్మములను కూడా అనుసరిస్తారు. అలా అనుసరించినటువంటి వారు ఆయా వర్ణాశ్ర ధర్మములను పాటించినటువంటి వారు చక్కటి సద్గతిని పొందుతారు. ఆ విధంగా నడుచుకోకపోతే అధోగతి పాలవుతారు. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క స్వధర్మాన్ని నిత్యము కూడా ఆచరించాలి. ఓ సహస్రానేక రాజేంద్ర, 4 వర్ణముల వారు కూడా 4 ఆశ్రమాలు వారు కూడా తమ తమ యొక్క ధర్మాన్ని విద్యుక్తంగా ధర్మనిష్టతో కర్మనిష్టతో జ్ఞాననిష్టతో పాటించి ఉత్తమమైనటువంటి ఆ ఉత్తమ స్థానాన్ని పొందుతారయ్యా. భగవంతుడైనటువంటి దేవతలకు ప్రభువైనటువంటి వాడు విష్ణు భగవాను యొక్క అవతార స్వరూపుడు ప్రహ్లాద వరదుడు అయినటువంటి ఆ నరసింహస్వామి తన యొక్క ధర్మాన్ని పాటించేవాడిని నిరంతరము కూడా అనుగ్రహించి ప్రసన్నుడవుతాడు. అనుసారంగా ఆయా వర్ణధర్మానుసారంగా ఆశ్రమ ధర్మానుసారంగా నరసింహస్వామిని తప్పకుండా పూజించాలి. యోగాభ్యాసముల వల్ల బలమైనటువంటి వైరాగ్యంతో తపోనిష్టతో కర్మనిష్టతో జ్ఞాననిష్టతో పరబ్రహ్మను ధ్యానించినటువంటి వాడు నిరంతరము కూడా విష్ణు సన్నిధికి చేరుతాడు. ఇహమందు అనంతమైనటువంటి సౌఖ్యమును అనుభవించి పరమందు అంత్యమందు ఆ విష్ణు సాహిత్యాన్ని నృసింహ సామ్రాజ్యాన్ని ఆ నృసింహ పదాన్ని పొందుతాడు, విష్ణు సన్నిధికి చేరుకుంటాడు అని శ్రీ నృసింహ పురాణం ద్వారా హరితుల వారు తెలిపినటువంటి మధురమైనటువంటి వాక్యముల ద్వారా ఆ మార్కండేయ మహాముని ఆ సహస్రానేకుడు అనేటువంటి రాజులకు భృగు మహర్షి యొక్క ప్రేరణ చేత తెలియజేశాడు అని తెలుసుకుంటూ ఈ రోజున ఆ నరసింహస్వామి వారికి అనుగ్రహం చేత ఇటువంటి యోగసారములు మొదలైనటువంటి అంశములను మనం ఆ స్వామి యొక్క కరుణ చేత తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జ్వాలాహు విలమాలోల క్రోడకారంజ భార్గవాః యోగానంద ఛత్రపట పాతు మాం నవనాద సింహమూర్తయే. హిరణ్యకశిపుణ్యస్య కోపాగ్నౌ జలభాజితః సర్వాంతర్వ్యాపినే. ప్రహ్లాద వరద జయ జయ లక్ష్మీ నారసింహాజతే దివ్యమంగళ మంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.